నమస్కారం ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. నకిలీ మద్యం అరికట్టాలంటూ విజయవాడ విద్యాధరపురంలోని శ్రీనివాస వైన్స్ ఎదుట మహిళలు నిరసన చేపట్టారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో పాల్గొన్న మహిళలు మద్యం బాటిల్ను ధ్వంసం చేసి వైన్ షాప్ ఎదుట నిరసన నినాదాలు చేశారు. నియంత్రిస్తాం, అలాగే నకిలీ మద్యాన్ని అరికడతామని చెప్పారు. కానీ వాడు ఒక పరిశ్రమ లాగా రాష్ట్రమంతా అన్నమయ్య జిల్లా దగ్గర నుండి ఎన్టీఆర్ జిల్లా వరకు 1,00,000 బెల్ట్ షాపుల ద్వారా రాష్ట్రమంతా అమ్మిస్తా ఉన్నారు. అంతేకాదు నకిలీ మద్దు బయటపడిన ఈ శ్రీనివాస వైన్స్ విజయవాడ విద్యాధరపురంలో ఉంటే పట్ట పగలు తెరిచి ఇంకా అమ్ముతా ఉన్నారు. చాలా దుర్మార్గమైన విషయము. ఇప్పటికే మొన్నే ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యాన్ని పట్టుకున్నారు. మళ్ళా ఈ రోజు వంటంలో ఈ కల్తీ మద్యం తాగి చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పటికే వాళ్ళ హాస్పిటల్లోనే ఉన్నారు. అంటే ప్రభుత్వం నిద్రపోతుంది. ఈ మద్యం మీదే ప్రభుత్వాన్ని నడపాలని నిర్ణయించుకుంది. ప్రజల ఆరోగ్యాన్ని ఎందుకు ఎలా చూస్తారు? దీన్ని ఎలా చూస్తారు మీరు? దీన్ని చాలా దారుణం అండి, అన్యాయం అండి. పెళ్లైన ఎమ్మటే ఆ అబ్బాయి తాగి తాగి ఆరోగ్యం చెడిపోయి చనిపోతుంటే ఒంటరి మహిళ అవుతుంది. దాంట్లో ఏదింపులు కూడా గురి అవుతున్నారు. పిల్లలు తల్లులు భార్య భర్తలు విడిపోయే కాపురాలు కూడా విడిపోతున్నాయి. ఇలాంటి మద్యాన్ని కల్తీ కలిపిన మద్యాన్ని ఆరోగ్యాలు చెడిపోతుంటే ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మహిళలు తాళబడులతో ఆటాడుకుంటారని మేము అడుగుతున్నాం. వాళ్ళ పసుపు కుంకాలతో ఆటాడుకుంటారా? వాళ్ళ కాపురాలతో ఆటాడుకుంటారా? ఈ రోజు మద్యం మాఫియా రాజ్యం వెళ్తుంది. నకిలీ మద్యం మాఫియా ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ రాజధాని కేంద్రంగా A1 ముద్దాయి ఉన్నారని చెప్తున్నారు. A1 ముద్దాయిలు ఇంకా చాలా మంది ఉన్నారు. దీని వెనకాతల పెద్ద గూడుపుటాని ఉంది. ఇది ఒక నెట్వర్క్ నడుస్తుంది. ఇంత పబ్లిక్ గా ఈ శ్రీనివాస వైన్స్ లో నకిలీ మద్యం వచ్చిందని చెప్పి కూడై కూస్తుంటే ఇప్పటికి కూడా దీని మీద చర్యలు తీసుకోకుండా, మూతలు వేయకుండా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా మరి 10 గంటల నుంచే మొదలు పెట్టారంటే వీళ్ళ వెనకాతల ఎంత పెద్ద జలకాయలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రధానమైన కారణం ఎవరైతే ఉన్నారో జనార్దన్ రావుకు సంబంధించిన ఈ వైన్ షాపుని కొనసాగించడం పట్ల ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మద్యం బాటిళ్లను పగలగొట్టి తమ నిరసన తెలియజేశాయి. ప్రభుత్వం ఇప్పటికైనా సరే నకిలీ మద్యాన్ని ఏదైతే కట్టడి చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రస్తుతం అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మద్యం సేవించే వారి మేధస్సుకు వింత పోటీ ఏర్పాటు చేశారు. మద్యంలో అసలేదో నకిలీ ఏదో కనిపెట్టిన వారికి 10 లక్షల రూపాయల బహుమతి ఇస్తారని చెప్తున్నారు. ఒక చిన్న పోటీ మీకు మద్యం సేవించే వారికి రాష్ట్ర వ్యాప్తంగా పట్టుకుంటే 10 లక్షలు, పట్టుకుంటే 10 లక్షలు. ఈ రాష్ట్రంలో అసలేదో నకిలీ ఏదో పట్టుకుంటే 10 లక్షలు. సుమో ఉంటాయి. ఇది నకిలీనా ఒరిజినలా? ఓఏబి 130 రూపాయలు, ఇది 99 రూపాయలు. సుమో 99 రూపాయలు. షార్ట్ కేరళ మాల్ట్ 99 రూపాయలు. బిన్నీస్ ఇవన్నీ కూడా ఒరిజినల్ ఏదో నకిలీ ఏదో పట్టుకోవాలా, 10 లక్షలు ఇస్తాం. ఎందుకంటే ఈ బాటలు సేమ్, ఈ లేబుల్ సేమ్, ఈ మూత సేమ్. ఈ మూత మీద QR కోడ్ వస్తుంది. యాక్చువల్ గా అయితే ఈ QR కోడ్ స్కాన్ చేస్తే ఏ డిస్టిలరీ నుంచి ఈ బాటల్ వచ్చింది, ఏ జిల్లాలో ఏ బ్రాందీ షాప్ కు పోయిందని చెప్పడానికి ఇది. దీన్ని కూడా నకిలీ తయారు చేసినారు. ఈ హీల్ చేసినది కూడా డూప్లికేట్ చేసినారు. అంటే బాటల్ సేమ్, లేబుల్ సేమ్, మూత మీద హీల్ సేమ్, మూత మీద వచ్చిన QR కోడ్ సేమ్. కానీ ఈ బాటల్లో ఉండే మందు మాత్రం విషం, ఈ మందు మాత్రం స్పిరిట్. ఇంత పక్కాగా నకిలీని తయారు చేసినారు అంటే మీరు పట్టుకుంటే 10 లక్షలు పందెం అనేది సబబే అనుకుంటాను. అబ్బా నేను రాముడు భీముడు సినిమా కనుక్కోలేం, డబుల్ యాక్షన్. ఇది కూడా అంతే, డబుల్ యాక్షన్. 10 బ్రాండ్స్. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో ముందుంటానని తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి హామీ ఇచ్చారు. అంది వచ్చిన అవకాశాన్ని ఇష్టంతో చేస్తూ ఎదగాలని లక్ష్యం, నిరుద్యోగులకు ప్రాధాన్యతనిస్తానని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి. సార్ మేము డిగ్రీ వరకు చదువుకున్నాం సార్. ఇక్కడ ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఉన్నా మాకు జాబ్స్ లేవు సార్. నువ్వు ఎప్పుడు అప్లై చేసావు? నీకు ఎప్పుడు రిజెక్ట్ అయ్యింది? మేము అప్లై చేసి 1 మంత్ ఎక్కువ. 1 మంతే కదా, అంటే 1 మంత్ కే జాబ్స్ వచ్చేయాలంటే అంత సులభంగా ఉంటే ఇంకెందుకు అందరం జాబ్స్ కే పోరు? రెడీగా ఉండి ఎక్కడికైనా పోయేదానికి. నేను ఇక్కడే పని చేస్తా, నాకు ఇంతే జీతం కావాలంటే దయచేసి నా దగ్గరికి రావద్దండి. నేను ఎక్కడికైనా పోతా, కష్టపడతాను, నాకు ఎంత జీతమైనా నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే మాత్రం నా దగ్గరికి తీసుకొస్తే నేను ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు.
ఎందుకంటే నా షరతు అయితే అదే, ఎక్కడికైనా పోయేదానికి ఉండాలా, ఎక్కడైనా కష్టపడను, ఎంత జీతమైనా పర్లా, మొదటి నాకు ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా నీ రెజ్యూమే తీసుకురా నా దగ్గరికి. నా తరఫున నేను ప్రయత్నం చేస్తానే ఉంటా నీకు వచ్చేంత వరకు. ఓకేనా? అగ్రకులాల వేధింపులతో దళితులపై కొనసాగుతున్న దాడులను నిరసిస్తూ నంద్యాల జిల్లా నందికొట్కూరు మాల మహానాడు నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడి అమానుషమని, అగ్రకులాల వేధింపుల వల్ల దళిత ఐపీఎస్ అధికారి పురణ్ కుమార్ మరణం బాధాకరమని, ఇలాంటి ఘటనలకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు నందికొట్కూరు మాల మహానాడు సమితి ఆధ్వర్యంలో మొన్నటి రోజు జరిగిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై ఆవేశకి ఒక న్యాయాలు దాడి చేయడం జరిగింది. ఇది చాలా హేయమైన చర్య. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఇలాంటి దాడి జరగడం దేశ చరిత్రలో ఒక దళితుల ఉద్దేశంతో దాడి జరిగింది. దాడిని మాల మహానాడుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నందికొట్టు మాల మహానాడు సమితిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిన్నటి రోజున అక్టోబర్ 7వ తారీఖున ఐపీఎస్ పురణ్ కుమార్ అని చెప్పేసి ఐపీఎస్ హోదాలో ఉండి కూడా అతని ప్రమోషన్లలో, అతనికి ఇచ్చిన బంగ్లాలలో, అదేవిధంగా అతనికి ఇచ్చిన కారాలు కూడా ఈ యొక్క అతని పైన ఉన్నతాధికారులు, డీజీపీ కానీ ఎస్పీలు కానీ అతని పట్ల కులవిషయం చూపించి ప్రమోషన్లలో అతనికి ఇచ్చే ఇల్లు విషయంలో కూడా అతను చాలా వాళ్ళు కులవిషయం చూపించినారు. ఆ యొక్క విషయం తప్పుకోలేక ఐపీఎస్ పురణ్ కుమార్ గారు అవమానాన్ని భరించలేక మానసికంగా శారీరకంగా కుంగిపోయి అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఐపీఎస్ హోదాలో ఉండి కూడా ఒక దళితుడు ఆత్మహత్య చేసుకోవడం దళితుడిగా చాలా మేము బాధపడుతున్నాం. ఈ యొక్క మరణానికి కారణకులైన ఆ యొక్క సుప్రీం ఆఫీసుని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఈ యొక్క పోరాటాన్ని దశల వారీగా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో నిందితులకు సరైన శిక్షగాన, నిందితులకు సరైన చట్టపరంగా తీసుకోకపోతే ఉద్యమాన్ని దశగా నిర్మించి నిందితుల శిక్షణ పడే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మానవ నగరందరూ పేరు పేరున్న జై భీమ్ తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో బాణాసంచా అక్రమ నిల్వలపై పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. కోటపోలూరు రోడ్డులోని ఓ గోదాంపై ఆకస్మిక దాడి చేసి 2,50,000 రూపాయల విలువ చేసే 85 బాక్సుల టపాసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సుల్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ అనుమతి లేకుండా టపాసులు నిల్వ చేసిన 2 అరెస్ట్ చేశామని వివరాలు తెలిపారు. ఈరోజు సూళ్లూరుపేట పోలీసు వారికి రాబడిన సమాచారం మేరకు కోటపోలూరు రోడ్లో ఉన్నటువంటి గోడౌన్లో జగన్మోహన్ మరియు కదర్ భాష సూళ్లూరుపేటకు చెందిన వారికి చెందిన 85 ఫైర్ క్రాకర్స్ బాక్సెస్ని దీపావళి సందర్భంగా తెచ్చి అనాథరైజ్డ్గా స్టోర్ చేశారు. వీరికి ఎటువంటి లైసెన్స్ కానీ మరి అదేవిధంగా గోడౌన్కి కూడా పర్మిషన్ లేదు. వీటిని కేసు నమోదు చేసి సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారి మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. తడ మరియు సూళ్లూరుపేట పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇదే విధమైనటువంటి సమాచారం ఎవరైనా అక్రమంగా కనుక ఈ యొక్క ఫైర్ క్రాకర్స్ని నిల్వ చేసినా మీకు సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కి కానీ నాకు కానీ వివరాలు కనుక ఇచ్చినట్టయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మనం చూస్తూ ఉన్నాం, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ఈ ఫైర్ క్రాకర్స్ పేలి కొంతమంది చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వారు కూడా వీటి పట్ల కఠినంగా వ్యవహరించమని సూచనలు ఇచ్చున్నారు. కాబట్టి అనాథరైజ్డ్గా లైసెన్స్ లేకుండా కనుక ఎవరైనా కానీ మీకు తెలిసి కానీ వాళ్ళు ఎవరైనా అమ్మినా కానీ వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం అనకవోలు గ్రామంలో వెంకట్రాయలకుంట చెరువును కబ్జాదారుల నుండి రక్షించమంటూ గ్రామస్తులు కోరుతున్నారు. 40 ఎకరాలకు సాగునీరు, గ్రామానికి తాగునీరు అందించే చెరువును గత టీడీపీ పాలనలో నీరు చెట్టు పథకంలో చెరువు పూడిక తీసి వాడుకలో తెస్తే ఇప్పుడు తిరిగి మరలా ఆక్రమణలు చేపట్టి చెరువు కట్టులో నిర్మాణాలు ప్రారంభించారని అధికారులు స్పందించి చెరువును కాపాడాలని రైతులు, గ్రామస్తులు కలిసి డిమాండ్ చేస్తున్నారు.
మా అజయ్ గారు ఈ మాదిరి మా పెద్ద వరకు ఇది గుంట ఆయకట్టు. ఎవరైతే వచ్చారో వాళ్ళని మీరు అడగలేదా ఎందుకు వేస్తున్నారు, ఎందుకు లాడుతున్నారు గుంట అని? చాలా మంది అడిగినారు. మీరు అడగలేదా? నేను కూడా ఆయన చంద్రయ్య చెప్పాను, ఈ మాదిరి ఆయన పొలం ఎంత ఉన్నదో ఆడవరకే చూసుకోమను, గుంటతో ఏం పని అని నేను అన్నాను. అదండి మీరు ఆయకట్టు ప్రెసిడెంట్ గా న్యాయం అని ఎవరు చెప్తారు సార్? కన్యా న్యాయం అనేది కాదు. ఇప్పుడు నా పట్టా స్థలం ఆడవరకు ఉన్నదో ఆడవరకు అని ఆయన చెప్పారు. ఆయన సర్వే చేయించాడా? చెరువు ఆయకట్టు మా పరిధి వరకు 7 వరకు ఉన్నది అని వాళ్ళు వచ్చిన పొలం సర్వే చేశారా? ఎవరు పొలం సర్వే చేశారా? ఇప్పుడు మొన్న మాత్రం తీయలేదు, చూపిస్తారు, కాగితాలు చూపించారు, వీళ్ళందరికీ చూపించారు. చెరువు అయినా సర్వే చేయాలా, అతను పొలం అయినా సర్వే చేయాలా? 2-3 మాటలు చేశారు. నేను కూడా ఉన్నా, మేమందరం పోయినాము, అబ్జెక్షన్ చేయనాము, ఆ డీల్ పోయేది. కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చామన్నారు కదా జై గారు, కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చినాడా లేదని నేను చూడలేదు సార్. వీళ్ళందరికీ చూపిస్తున్నారు, నేను చూడలే. ఆ కాగితాలు కూడా నేను చూడలే, చూపిస్తున్నారు అందరికి. ఒక ఆయకట్టు ప్రెసిడెంట్ గా మీరు దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు రైతులంతా రైతులంతా చేరి నీళ్లు రావు అంటున్నారు. ఆయన పట్టా ఎంత వరకు ఉండదో ఆయనకి ఇచ్చేసి మా గుంట ఆయకట్టు ఎంత ఆడవరకు మాకు ఇచ్చేయమని మేము చెప్తున్నాం. అది ఎవరు చెప్పాలి? అది ఫైనల్. ఆయనకి మాకు ఎప్పటి నుంచో చాలా రచ్చలు ఇదే, దీని గురించి ఇంకేం లే వ్యక్తిగతంగా. కాకపోతే ఈ చింతరామయ్య, నేను అనుకూల గ్రామ పంచాయతీ సర్పంచ్ని. ఇక్కడ మా గ్రామంలో చూస్తే 207 సర్వే నెంబర్లు 9 ఎకరాల 60 సెంట్లు. మీరు పేద ప్రజలకు కడుపు పట్టద్దు. ఆ శాపం రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కలుగుతుంది. ఇరిగేషన్ మరీ దౌర్జన్యంగా ప్రవర్తించడం, పేద రైతుల మీద తిరగబడ్డ మాట్లాడడం. ఎస్ఐ గారు కూడా చెప్పేది ఏంటంటే, ఒక దళిత రైతు ఆపాడన్న ఉద్దేశంతో అతన్ని ఎంఆర్ఓ అతని మీద ఎటువంటి కంప్లైంట్ ఈకపోయినా ఒట్టుకుంటల శాఖ అనే మాటిని అతను ఒంటరిగా పిలిపించి అతని ఎస్ఐ గారు అతన్ని బెదిరించడం ఇది న్యాయం కాదు. వివరం స్థానిక ఎస్ఐ గారు, పెళ్లకూర ఎస్ఐ గారు వివరం అనే రైతుని బెదిరించడం. ఎందుకంటే ఆ గుంట ఆక్రమిస్తున్నాడని, పేద ప్రజలకు నీళ్లు అందట్లేదని ఆక్రమిస్తున్నాడని ఆపిన దానికి కనీసం ఎంఆర్ఓ గుంటకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చి ఇది అతని పొలము, అతను ప్రవేశించుకుని ఏదో ఒక కంప్లైంట్ ఇవ్వాలి ఎస్ఐ గారికి. ఎటువంటి కంప్లైంట్ లేకపోయినా అతన్ని స్వయంగా స్టేషన్కి రమ్మని చెప్పని అతను భయపెట్టడం జరిగింది. అతను నా స్నేహితుడు ఆర్ఎన్బి రోడ్డు కూడా గుంటలో ఉందన్నారు. కాదండి, అది 226లో ఉంది. నేను వస్తే మీకు స్వయంగా చూపిస్తాను. దయచేసి ఇంకనైనా మీరు స్పందించి ఇంకనైనా సరే పూర్తిగా గుంట సర్వే మేము అడగట్లేదు. అతని ల్యాండ్ ఎంత ఉంది, 202 ఆయనకి ఎంత ల్యాండ్ ఉంది, ఆయన ల్యాండ్ సర్వే చేయించుకోమని చెప్పు. గుంటతో ఆయనకు అవసరం లేదు. నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నా వాటిని అందరినీ అరెస్ట్ చేయాలి. యంత్రాన్ని నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నా ఎవరినైనా అరెస్ట్ చేయాలి. నారావారి కల్తీ మద్యం, 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 నారావారి కల్తీ మద్యం. జై జగన్, జై జగన్, జై జగన్. వస్తారు బ్యాక్ సైడ్ వెళ్ళే పర్లా. అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశంతోనూ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన గౌరవనీయులు కిలివేటి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కల్తీ మద్యానికి వ్యతిరేకంగా పోరాటంలో
ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతా ఉంది. దాన్ని పట్టించుకునే నాదుడే లేరు. ప్రభుత్వ పెద్దల ఆధీనంలోనే ఇవి జరుగుతున్నాయని అందరికి అర్థమయ్యే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా కుటీర పరిశ్రమలలాగా కల్తీ మద్యం ఉంది. ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతోంది ఈ కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో జగనన్న పాలనలో మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారు. ప్రతి ఒక్క విషయంలోనూ దౌర్జన్యాలు, గ్రామాల్లో దౌర్జన్యాలు వస్తున్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు ఎవరి మీదైనా దొంగ కేసులు, ఎవరు మీ ఊర్లో అమ్ముతున్నారు అని అడుగుతారు, ఎంక్వైరీ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసి ఏం వెనకేసుకున్న పరిస్థితి. మరి మననే తంబల్లేపల్లి నియోజకవర్గం ములకల చెరువులో మద్యం ఫ్యాక్టరీ ఏదైతే నకిలీ మద్యం, ఈ నకిలీ మద్యాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఏ విధంగా లేబుల్స్ వచ్చాయి, ఏ విధంగా వాటి సీల్ వేస్తున్నారు, ఏ విధంగా మార్కెట్లకు పంపిస్తున్నారు అన్నీ కూడా సాక్ష్యాలతో వీడియోలు తీసి మరి సోషల్ మీడియాలో పెట్టారు. మరి దాన్ని సమయస్ఫూర్తి ఉపయోగించి కన్వీనియంట్గా తనకు మట్టి అంటకుండా వేరే వాళ్ళకి అంటే విధంగా చేయడంలో ఆయన సిద్ధాస్తారు. అందరికి తెలిసిన విషయమే. ఈ మద్యం లిక్కర్ కేసును కూడా మరి తనకి సంబంధం లేనట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రయత్నం చేసే కార్యక్రమం ఈరోజు సిట్ కూడా వేసినట్టున్నారు. సిట్ అది చంద్రబాబు నాయుడు గారి చేస్తారా? మరి లోకేష్ చిన్నబాబుకి డబ్బు ముట్టే, డబ్బు సంచులు ముట్టే చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు. ఈరోజు ఆయన పెద్దిరెడ్డి గారు అనుచరుడను లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టను అనుకుంటా. అంటే మీరు ఇలా పడతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో లిక్కర్ షాపులు పెట్టాం. దానికి ఒక టైం పెట్టాం. ఉదయం 10 కన్నా 11 గంటలకు మొదలు పెడితే సాయంకాలం 8 గంటలకంతా క్లోజ్ చేసేవాళ్ళు. అంటే ప్రధాన ఉద్దేశం అంటే లిక్కర్లో డబ్బు సంపాదించాలని కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. లాభం లేకుండా చేసాం. ఈరోజు ఆ పరిస్థితి కాదు. వీధికి బెల్ట్ షాపులు, ఒక వీధిలో 4 బెల్ట్ షాపులు ఉన్నాయి. మరీ ఘోరమైన వ్యవహారం ఏంటంటే ఏటీఎం లాగా ఈరోజు స్విగ్గీలో మరి జొమాటోలో వాటిలో ఫుడ్కి ఆర్డర్ చేస్తారు. మరి ఫుడ్ తెచ్చి ఇంటికి ఇస్తారు. 10 బాటలు కానీ 4 బాటలు కానీ ఎవరైనా ఈ బెల్ట్ షాపులకి ఆర్డర్ చేస్తే నేరుగా డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి. ఈ మద్యం కల్తీ మద్యాన్ని ఈరోజు కల్తీ మద్యం అయిపోయేంత వరకు ఇదంతా కూడా జాగ్రత్త పరచుకునేంత వరకు, ఇదంతా కూడా అమ్మేసేంత వరకు ఇలాంటి దర్యాప్తులు ఉండవు, రైట్స్ ఉండవు, ఏమి ఉండవు. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు. డబ్బు కొరకు ఎక్కడికైనా దిగజారుతారైనా డబ్బే ప్రాధాన్యతం. కొడుకు కూడా తండ్రిని మించిన తనయుడు. డబ్బే వాళ్ళకి ముఖ్యం. ప్రజల ప్రాణాలు లేదు, ప్రజలతో అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్ దారా ర్యాలీ నిర్వహించారు. అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కల్తీ మద్యంతో కోట్ల రూపాయలు జేబులో నింపుకుంటున్నారని, పైగా వైసీపీ నాయకులపై విషపు ప్రచారం చేస్తున్నారని డాక్టర్ సుధీర్ దారా అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 17 నెలలు అయింది. ఈ 17 నెలల్లో వైను గంజాయి మీద పెట్టుబడి అభివృద్ధి పైన విద్యా వైద్యం మీద పెట్టలేదు. మన జగనన్న తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. రైతులకు రైతు భరోసా లేదు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు,
ఆరోగ్యశ్రీ లేదు, వాహన మిత్ర ఏం లేదు. కానీ ఈ కల్తీ వైన్ వల్ల ఎంతో మంది అమాయకులు చనిపోతున్నారు. ఉదాహరణకి మన పొద్దుటూరులో ఒక మనిషి చనిపోయినారు. ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఆయన ప్రజా సమస్యపై పోరాడాలని చెప్తే కల్తీ మందులు తెచ్చి ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు ప్రభుత్వం. ఉదాహరణకి అసలు మా రావణకొట్టు గ్రామంలోనే జెడ్పీ హై స్కూల్ దగ్గర వైన్ షాప్ పెట్టినారు. ఇది ఎక్కడ న్యాయమో ఇదేం చెప్తే మనుషులు గుడి బడి కులం మతం జాతి ప్రాంతం ఏది తేడా లేకుండా వచ్చేది ఒకటి గుడి రెండు బడి. అలాంటి బడి దగ్గరే వైన్ షాప్ పెట్టినారు. నేను పోయి జిల్లా పరిషత్లో కంప్లైంట్ ఇస్తే ఈ స్థానిక ఎమ్మెల్యే గారు అంటున్నారు ఈ జగన్ హయాంలో గంజాయి తీసుకున్నారు పిల్లలు, ఇప్పుడు వైన్ తాగితే తప్పు లేదులేమ్మా అని అంటున్నారు. అక్కడ చదివేది వాళ్ళ పిల్లలు కాదు కదా, మంది పిల్లలు కదా, పేద బీదం తరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కదా అక్కడ చదివేది. మంది పిల్లలకు ఒక న్యాయం, వాళ్ళ పిల్లలకు ఒక న్యాయం చేస్తారు. వీళ్ళు రాజకీయ నాయకుల, ఇది రాజకీయ జాతుల, ఈ రాక్షసులను అంతం చేయడానికి మన జగన్ 29లో వస్తున్నాడు. పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే అందరూ తెలుసుకుంది ఒకటే, ఎవరెవరైతే మద్యం సేవిస్తున్నారో ప్రజలు అది మంచిది కాదు ఆరోగ్యానికి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఈ మద్యంలో కూడాను ఒక కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అంటే ప్రభుత్వం కనుసన్నల్లోనే ప్రభుత్వంలోని బడా లీడర్సే ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసి వైన్ షాపులకి అమ్మడము, బెల్ట్ షాపులకు అమ్మడము, పర్మిట్ రూములకు అమ్మడం జరుగుతుంది. ఇంతవరకు భారతదేశంలో ఇటువంటి దుశ్చర్య ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం కింద కూడా జరగలేదు. ఎందుకంటే నకిలీ మద్యం అని మనం ఎప్పుడైనా ఇంతకుముందు వింటే ఎవరో ఊర్లో ఒకరో ఇద్దరో తయారు చేసేవాళ్ళు, వాళ్ళ స్థావరాలని కొల్లగొట్టి వాళ్ళనేమో కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేస్తునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే నకిలీ కల్తీ మద్యాన్ని తయారు చేసి తెలుగుదేశం లీడర్లే, ఎమ్మెల్యే స్థాయి మనుషులే దీనికి సూత్రధారులుగా ఉంటూ దీని నుంచి వచ్చిన ఆదాయాన్ని డైరెక్ట్గా తెలుగుదేశం పెద్ద బాబుల జోబుల్లోకి పోయే పరిస్థితి వచ్చిందంటే ఈ కూటమి ప్రభుత్వము మనుషుల పట్ల, పేద ప్రజల పట్ల ఏ విధమైనటువంటి విషపూరితమైనటువంటి ఆలోచనలు ఉన్నారో ప్రజలందరూ తెలుసుకోవాలి. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇంతకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మద్యం పాలసీ ఏంటంటే మద్యం ఎవరు సేవించినా కూడా ఆ డబ్బులన్నీ ప్రభుత్వానికి వెళ్ళేవి, గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు జరిగాయి. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు మొత్తం ప్రైవేట్ పరం చేశారు, సిండికేట్లు ఫామ్ అవుతున్నారు, పర్మిట్ రూములు ఇచ్చారు. దగ్గర 75,000 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మండలానికి ఒక వైన్ షాప్ మటుకే, గ్రామాల్లో లేవు, బెల్ట్ షాపులు లేవు, పర్మిట్ రూములు లేవు. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో నియంత్రణ సాధించాము. జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు ఉన్న టైంలో ఒక్క మరణం కూడా మద్యం సేవించిన వాళ్ళలో జరగలేదు. ఇప్పుడు ఒక సంవత్సరంలోనే 452 మంది చనిపోయారు. ఈ సంవత్సరం 24లో ఇది జరుగుతున్నప్పుడు ఏంటి కదా అని ఎక్సైజ్ తెలంగాణలోని ఆసిఫాబాద్ లో పత్తి చెట్ల మధ్యలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలు గుట్టుగా రట్టు చేశారు పోలీసులు. డ్రోన్ ద్వారా పరిశీలించిన ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ విచారణ కొనసాగిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
హాయ్ అండి, బ్రైడల్ మేకవర్కి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా? మన నెల్లూరులో ఉన్న ట్వింక్లింగ్ బ్రైడ్స్ వారు మేకప్ అండ్ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చేస్తారు. ఇక్కడ మేకప్ కంప్లీట్ న్యాచురల్ లుక్తో గ్లోసీ ఫినిష్ ఇస్తారు. వీళ్ళ బ్రైడల్ సర్వీస్ అండ్ గెస్ట్ మేకప్ సర్వీస్ మీద 30% ఆఫ్ ఉంది. వీడియోలో చూస్తున్నారు కదా, శారీ డ్రిప్ చాలా పర్ఫెక్ట్గా ఉంది కదూ. వీళ్ళ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్